అంతేగాని నువ్వు ఇన్ని డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఇన్సూరెన్స్లు కట్టించు, లేకపోతే ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయించు, అందులో జీరో బడ్జెట్ అకౌంట్లు అయితే అస్సలు అడగద్దు. 5,000 అకౌంట్, 10,000 అకౌంట్, 15,000 ఇలాంటివి ఏడిపించుకు తింటున్నప్పటికి, లేకపోతే ఆ మేనేజర్లు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అని వేధిస్తుంటే, దాంతో పాటు సిబ్బందిని కూడా వేధిస్తుంటే, బెదవలైనా పర్లేదు, దొంగలైనా పర్లేదు, టెర్రరిస్టులైనా పర్లేదు అని చెప్పి వాళ్ళ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు ఆ బ్యాంక్ మేనేజర్ని అరెస్ట్ చేశారు. ఆ మేనేజర్ అసలు వాళ్ళ చీఫ్లను అరెస్ట్ చేయించాలి. ఎందుకని? వాళ్ళు చెప్పబట్టిన ఎట్టాంటోడైనా నీకు అనవసరం అకౌంట్ ఓపెన్ చేయంటేనే మేము చేయించామని చెప్పాలి వాళ్ళు. అట్లాగా ఇక్కడేదో జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాళ్ళకి తెలియకుండా, రిజిస్ట్రార్కి తెలియకుండా ఆ సర్కమ్స్టాన్సెస్ బయటికి పోవు. అలా పోయి ఆ పేరుతో ఆధార్లో మార్చేసుకుని, తమ్ముని ఆధార్లో మార్చేసుకుని, ఆధార్లో మన పేరు, మన ఫోటో పెట్టేసేసుకుని రావడం అంటే ఆషామాషి కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంపల్సినేషన్ అన్నమాట. మనిషి ప్లేస్ లో ఇంకొక మనిషిని దూర్చడం పాతకాలపు సినిమాల్లో జరిగింది. నిజ జీవితంలో జరిగిపోతుందంటే ఇది రాక్షసత్వం. ఇవి ఆల్రెడీ జరిగిపోయినాయి అంట. వీళ్ళు తిరుపతిలో ఎన్నో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి అంట. సార్, మామూలుగా రిజిస్టర్ ఆఫీస్ అంటేనే ఎక్కువగా అసలు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కూడా అక్కడే, ప్రభుత్వం నుంచి డైలీ జరిగే రిజిస్ట్రేషన్ ద్వారా. ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ లేదంటే మనకు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది, డిజిటలైజ్ కూడా చేస్తున్నారు మన ప్రొఫైల్స్ అన్ని కూడా. ఇలాంటి సందర్భంలో ఇది అంటే ఇన్సెక్యూర్డ్, ఎందుకు అంత ఇన్సెక్యూర్డ్ గా ఉంది ఆ వ్యవస్థ? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇంతకుముందు స్టాంపు కుంభకోణాల గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఏదో తక్కువ కట్టేసి వాళ్ళు ఎక్కువ రాసేసుకుంటున్నారు, అది పెద్దది. చాలా మంది సబ్ రిజిస్ట్రార్లను కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమి ఇది